అలాగే వారి చేత దేవుడు చక్కటి గృహాన్ని దేవుడు నిర్మింపజేశారు. కనుక ఈరోజు నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసుకుని మనందరినీ కూడా ఈ కార్యక్రమానికి వారు పిలిచారు. కనుక మనందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఈ నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మొట్టమొదటిగా మమ్మల్ని ఆహ్వానించిన కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నామండి. బంధుమిత్రులకు, అలాగనే శ్రేయోభిలాషులకి, దైవజనులకు, అలాగని ఇప్పుడు వచ్చిన మిత్రులకి, స్నేహితులందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. దైవజనులు పైకి రండి, బాజీ గారు పైకి రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించి మా కొరకు మీ ప్రాణముని క్రయధనముగా ఇచ్చి అమూల్యమైన రక్షణ మాకు అనుగ్రహించి నీ కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగముగా పరిశుద్ధులుగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు, లోకము నుండి మమ్మల్ని వేరు చేసినందుకు సాగిలపడి మీ నామమునకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో చింతపరు గ్రామ వాస్తవ్యులు, మా ప్రియులు తండ్రి గారు వరద రావణ్ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారి సతీమణి మా తల్లి గారు ఇక్కడ లేకపోయినప్పటికీ ఈ సందర్భంగా తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ తల్లి యొక్క పేరు స్మరించుకుంటూ ప్రార్థన చేస్తూ వారిని ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో వారి కుమారులు, మా ప్రియ కుమారుడు గంగయ్య గారిని బట్టి, వారి యొక్క సతీమణి గారు మా ప్రియ కుమార్తె భవానీని బట్టి, ఆ దంపతులను ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమారుడు కుమార్తెను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో రావణ్ గారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెలు, వారి యొక్క పెద్ద కుమార్తె పార్వతి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, రెండవ కుమార్తె నాగమణి గారిని బట్టి, శంకరం గారిని బట్టి వారికి ఇచ్చిన కుటుంబం, పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మూడవ కుమార్తె వరలక్ష్మి గారిని బట్టి, వారికి ఇచ్చిన భర్త కృష్ణ గారు, వారి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నాలుగవ కుమార్తె ధనలక్ష్మి, వారికి ఇచ్చిన భర్త నెహ్రూ గారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఐదవ కుమార్తె చంద్ర, వారికి ఇచ్చిన భర్త నాగేశ్వరరావు గారిని బట్టి, వారికి అనుగ్రహించిన సంతానమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన వారి చిన్న కుమార్తె వెంకటలక్ష్మి గారిని బట్టి, వారి భర్త శ్రీను గారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. రావణ గారి యొక్క పెద్ద కోడలు సజ్యోతి గారిని బట్టి, పెద్ద కుమారులు వారు లేకపోయినప్పటికీ వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కోటయ్య గారిని బట్టి మీ సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేస్తూ కుటుంబం అంతటి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ సందర్భంలో కుమారుడు గంగయ్యని, భవానీని వారి హస్తాలను మీరు బలపరిచి వారి ద్వారా ఈ నూతన గృహాన్ని ఈ రీతిగా నిర్మింపచేయడానికి వారి హస్తాలను మీరు బలపరిచారు, సహాయపడుతూ వచ్చారు, ఆర్థిక స్తోమతను కలిగించారు, పని వాళ్ళని మీరు అనుగ్రహించారు, ఆలోచన ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు. అన్ని విధాలుగా మీరు సహాయపడుతూ ఈ మంచి గృహాన్ని నిర్మించుకోవడానికి ఈ కుటుంబం యొక్క హస్తాలను మీరు బలపరిచి మీరు తోడై ఉండి ఈ మంచి గృహాన్ని నిర్మించుకోవడానికి భూమి మీద వారి ఎడల మీరు చూపిన మీ కరుణా కటాక్షములన్నిటి కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ కుటుంబంలో మీరు చేసిన మేలును బట్టి, ఉపకారమును బట్టి, మహోపకారమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ
ఈ గృహప్రవేశ కార్యక్రమానికి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు. వారి బంధుమిత్రుల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని ఆహ్వానించారు. అలాగే సంఘ పరిశుద్ధులను, దైవజనులను మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ కుటుంబంలో మీరు చేసిన మేలును స్మరించుకుంటూ ఈ కుటుంబంతో పాటు మేమందరము కలిసి సంతోషిస్తూ ఆనందిస్తూ నీ నామములో ఈ గృహాన్ని ప్రతిష్ఠ చేయడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీ వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చిన ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనల ద్వారా, వాక్య భాగముల ద్వారా, మీ నూతన నిబంధనని ప్రోక్షించడం ద్వారా ఈ గృహాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఇందులో వారు నివసిస్తూ ఉండగా, ఈ కుటుంబస్తులందరూ ఈ గృహంలో నివసిస్తుండగా ఆరోగ్య క్షేమ ఐశ్వర్యములతో, సుఖ శాంతులతో, శాంతి సమాధానముతో ఈ గృహంలో వారు వర్ధిల్లుచు నీ రక్షణ జ్ఞానముతో వర్ధిల్లుచు నెమ్మది కలిగి దీర్ఘాయుష్యమంతులుగా జీవించినట్లుగా నీ అనుగ్రహాన్ని, నీ కరుణా కటాక్షములను ఈ కుటుంబస్తుల మీద, మా అందరి మీద ఉంచమని, ఈ గృహాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈరోజు జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మంచి వాతావరణం ఇచ్చి కార్యక్రమం అంతయు మహిమకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించుకుని మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోవలసిందిగా కోరుకుంటూ అలాగే మా మధ్యలో మీ దాసులను కూడా ఉంచారు. అబ్జీ గారిని బట్టి, ఇంకా దైవజనుని బట్టి, తమ్ముడు రామకృష్ణ గారిని బట్టి, తమ్ముడు భూషణ్ గారిని బట్టి, ప్రియులు మల్లేశ్వరరావు గారిని బట్టి, ప్రియులు సత్యలింగ గారిని బట్టి, ఇంకెవరైతే వచ్చి ఉన్నారో మా ప్రియులందరిని బట్టి, సంఘ పరిశుద్ధులందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునికి ఆరోపించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కలిసి ఒక 2 శరణాలు చేసినని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులను సేవింతుము దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యములు
భాగాన్ని నేను చెప్పే సోదరులు చదవండి చక్కగా. 24వ అధ్యాయము బైబిల్ వారందరూ చూడండి, దయవించి 9-10 వచనాలు మనం చదువుకుందాం. 24వ అధ్యాయము 9-10 వచనాలు. మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే మహిమగల రాజు. కనుక ఇప్పుడు మనందరం కూడా మహిమగల రాజు ఇంట్లో ప్రవేశించినట్లుగా మనందరం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మహిమగల ఈ రాజు ఎవడు అని ప్రశ్న వేసి దానికి సమాధానం ఇచ్చాడు. ఎవరా మహిమగల రాజు అంటే సైన్యములకు అధిపతి యెహోవాయే ఈ మహిమగల రాజు. అంచేత మహిమగల రాజు ఈ నూతన గృహంలో ప్రవేశించినట్లుగా మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా మనం, ప్రభువా మా గృహములోకి రండి, మమ్మల్ని ఆశీర్వదించండి, ఈ గృహంలో నివసించినంత కాలం అంతయు కూడా మమ్మల్ని మీ చల్లని కరుణా కటాక్షములతో మమ్మల్ని మీరు ఆశీర్వదించమని అలా దేవుని ప్రార్థన చేస్తూ ఆయన లోపలికి మనం ఆహ్వానిద్దాం. ఇంకొక వాక్య భాగాన్ని మనం చదువు. లూకా 29. సాయంకాలము కావచ్చున్నది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా లోపలికి వెళ్ళాను. యేసు ప్రభు వారి శిష్యులు బలవంతం చేశారు. యేసయ్యా మా ఇంట్లోకి రండి, మా గృహంలో మీరు నివసించండి, మా ఇంట్లోకి రండి అని బలవంతం చేస్తే యేసు ప్రభు వారు వారితో కూడా లోపలికి వెళ్ళి వారితో ఉండటానికి ఆయన ఇష్టపడ్డారు. అలాగే ఈ సమయంలో కుటుంబస్తులందరూ, మరి గంగయ్య, భవాని ఇంకా కుటుంబస్తులందరూ, ప్రభా మాతో మా ఇంట్లోకి రండి, మా ఇంట్లో ఉండండి, మా నూతన గృహంలో మీరు మొట్టమొదటిగా మీరు అడుగు పెట్టండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని వారు ఆహ్వానించినప్పుడు యేసు ప్రభు వారు లోపలికి వచ్చి వారిని ఆశీర్వదిస్తారన్న వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయవుంచి మరొక మాట మనం చదువుకున్నాం. యేసు ప్రభు వారు ఎందుకు ఆహ్వానించాలి, హృదయంలోకి ఇంట్లోకి ఎందుకు ఆహ్వానించాలంటే యేసు ప్రభు వారు లోక రక్షకుడు, మన ఆత్మ నరకానికి వెళ్లకుండా తప్పించే రక్షకుడు ఆయన. యేసు ప్రభు వారు మన పాపపు శిక్షను భరించిన వాడు, మానవాళి అందరి పాపపు శిక్షను భరించినవాడు. మనం చేసిన పాపాలకి ఆయన శిక్ష అనుభవించాడు. పాపానికి వచ్చే జీతం మరణం కనుక మన మరణాన్ని ఆయన అనుభవించారు కనుక ఆయన మనలో ఉంటే, మన ఇంట్లో ఉంటే, మన గృహంలో ఉంటే మనకు ఆశీర్వాదం, మనకి శాశ్వత దీవెన, శాశ్వతమైన ఆశీర్వాదం మనకి కలుగుతుందన్న వాస్తవాన్ని గుర్తించాలి. అందుకే మా ఇంట్లోకి రండి తండ్రి ఆహ్వానించాలి. ఆయన దేవుడు, దేవుని కుమారుడిగా రక్షకుడికి లోకానికి వచ్చారు. అంచేత యేసు ప్రభు వారిని మన గృహాల్లోకి, మన ఇంట్లోకి, మన హృదయాల్లోకి ఆయన ఆహ్వానించాలి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆ రీతిగా మనం ఆహ్వానిస్తూ ప్రభువుని మన నూతన గృహంలో ప్రవేశిద్దాం. అలాగని మరి దేవుడు ఈ గృహాన్ని కట్టుకోవడానికి కుమారుడిని గంగయ్యని చాలా బలపరిచారు. గంగయ్యని, భవానీని ఇంకా వారి కుటుంబ రక్త సమూహాలందరినీ దేవుడు బలపరిచి ఆర్థిక స్తోమతను కలగజేసి ఈ మంచి గృహాన్ని నిర్మించుకోవడానికి ప్రభు కృప చూపారు. ఆ మేలును బట్టి దేవుని స్తుతిస్తూ మనం లోపలికి వెళ్ళాలి. కనుక 103వ కీర్తన 5వ వచనం 2వ భాగం చదువుతున్నాం. 5వ వచనం 2వ భాగం. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అది మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడు ఈ ప్రియ కుటుంబానికి అనగా కుమారుడు గంగయ్యకి, అలాగనే భవాని, అలాగే తండ్రి గారు రావణ గారిని, వారి కుమార్తెలందరినీ, వారి అల్లుడిని దేవుడు చక్కగా ప్రేమించి
ఆ చక్కటి గృహాన్ని ఇచ్చి ఈరోజు వారి హృదయాన్ని దేవుడు తృప్తిపరిచాడు. దేనితో అంటే మేలుతో హృదయాన్ని తృప్తిపరుస్తూ వచ్చాడు ఆయన. అందుకే మనం మేలుతో హృదయాన్ని తృప్తిపరిచాడు కనుక ప్రభువుని ఘనపరుచుకుంటూ, ఆయన చేసిన ఉపకారాలను స్మరించుకుంటూ, ఆయన చేసిన మేలును తలంచుకుంటూ, ఆయన నామాన్ని కొనియాడుచు మనం ఆ గృహంలోకి మనం అడుగు పెట్టాలి. ఆయన రమ్మని కూడా మనం ఆహ్వానించాలి. కనుక అందుకే ఈ కీర్తన అందుకే చెప్పాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అన్నాడు. మర్చిపోకుండా ఆయన పట్ల కృతజ్ఞత కలిగి మనం ప్రభువుని స్తుతించాలి, ఘనపరచాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం మనం చూస్తే 25వ వచనం చదివితే, ప్రసంగి 2:25 మనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము. చూడండి, భోజనం అంటే సర్వసాధారణమైన కార్యం. ప్రతిదినం సర్వసాధారణంగా భోజనం చేస్తాం, అది సర్వసాధారణ కార్యం. ఆ సర్వసాధారణ కార్యము కూడా ఆయన సెలవు లేకుండా ఎవరేమి భోజనం కూడా చేయలేదు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం అన్నాడు. అంటే భోజనం చేయాలంటే ఆయన సెలవు ఉండాలి, మంచినీళ్ళు త్రాగాలంటే ఆయన సెలవు ఉండాలి, ఒక అడుగు తీసి ఒక అడుగు వేయాలంటే ఆయన సెలవు ఉండాలి, చిన్న పని చేయాలంటే ఆయన సెలవు ఉండాలి. అంటే ఇంత గృహాన్ని మన బిడ్డలు కట్టుకున్నారంటే ఆయన సెలవు లేకుండా ఈ పని అవ్వదు. ఆయన సెలవును బట్టి ఈ పని అయ్యింది. దేవుడు అనుమతించాడు, కట్టుకోమని అనుమతించారు, ఆర్థిక స్తోమతని కలిగించారు, బలపరిచారు, ఆలోచన ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, అన్ని రకాలుగా సహాయపడుతూ వచ్చారు, పనివాళ్ళని ఇచ్చారు, అన్ని రీతులుగా మేలు చేస్తూ వచ్చారు. అంచేతని ఆ ప్రభుని ఘనపరచాలి. మనం ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆయన ఆహ్వానించి మనం లోపల ప్రవేశించాలి. ఆయన స్మరించుకుంటూ మనం లోపలికి వెళ్ళాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇంకొక మాట చదువుకుని మనం ముగించుకుందాం, తర్వాత లోపలికి వెళ్దాం. దయవచ్చి చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము. అమ్మా దేవుని మాటలు వినండి, మాట్లాడకండి, దేవుని మాటలు వినండి, విషయం గమనించండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము ఒక మాట మనం చదువుకుని మనం లోపలికి వెళ్దాం. 10వ వచనం కానించి మనం రాజైన దావీదు ఈ మాటలు రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము సంపూర్ణము ఉండగా యెహోవా ఇట్లా స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడివి. యెహోవా భూమి ఆకాశముల యందు సమస్తమును నీ వశము. భూమి ఆకాశముల యందు సమస్తము ఆయన వశమే. తర్వాత మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఐశ్వర్యము, గొప్పతనము, ఘనత దేవుని వల్ల కలుగుతాయి. ఈ గృహం కూడా ఏదో గంగయ్య తన సొంత జ్ఞానంతోనూ తన సొంత బలంతో కట్టుకోవడం కాదు. అలాగే మనందరం గృహాలు కట్టుకున్నామంటే మన సొంత జ్ఞానంతోనూ మనకున్న సామర్థ్యంతోనూ మనం ఏదో గొప్పవారని మనం కట్టేసుకోవాలా. దేవుడు ఇచ్చాడు మనకు అది. ఆ స్ఫూర్తి అందరూ కలిగి ఉండాలి. ఇది దేవుడు నాకు ఇచ్చిన గృహము. ఐశ్వర్యము, గొప్పతనము, ఘనత, ప్రభావము ఇవన్నీ దేవుడే మనకు అనుగ్రహించాలి. అంచేత ఇది దేవుడు ఈ కుటుంబానికి అనుగ్రహించాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ
దేవుణ్ణి మనం స్తుతించాలి. నీవు సమస్తమును ఏలువాడవు, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. సరే, బలము పరాక్రమము ఆరోగ్యం అన్నీ దేవుని యొక్క దానము. బలం ఆయనే ఇవ్వాలి మనకి. మన శరీరంలో బలం ఆయనే ఇవ్వాలి, ఆధ్యాత్మిక బలం ఆయనే ఇవ్వాలి. ఈ మధ్య బలహీనతకు గురయ్యాను, ఇవాళ ఇలా మాట్లాడుతున్నానంటే ఈ బలం నాకు దేవుడే అనుగ్రహించాలి. బలము ఆయనే ఇవ్వాలి, పరాక్రమము ఆయనే ఇవ్వాలి, ఏది ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి. అందుకే ఆ దేవుని మనం ఘనపరచాలి. బలమును పరాక్రమం నీ దానములు, హెచ్చించు వాడవను, అందరికీ బలమిచ్చు వాడవను నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ప్రభావం గల ఈ నామాన్ని మనం కొనియాడుచు కృతజ్ఞతలు చెల్లిస్తూ గణపరుచుకుంటూ ఎన్నోతన గృహములకు మనం ప్రవేశిద్దాం. ఈ కొద్ది వాక్య భాగం మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే పని చూసుకోనండి, ప్రార్థించుకున్నాం. దైవదేవుడు మన ప్రియులు బాబ్జీ గారు మన మధ్యలో ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. తర్వాత నేను ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, సర్వశక్తిమంతుడా, సకల సృష్టికి ఆది సంభూతుడు అయిన మీరు చరాచర జగత్తు నోటి మాటతో కలుగజేసి మానవుల మీద మాకు మీ రూపమిచ్చి, ఊపిరిచ్చి, ఆత్మనిచ్చి, ఈ లోకంలో మాకు కావలసిన సమస్తాన్ని ఇచ్చి పోషించి బ్రతికింపజేస్తున్న మా గొప్ప తండ్రి, బలము, ఐశ్వర్యము, ఘనత, శక్తి, బలములు, సామర్థ్యము సమస్తం ఇచ్చే దేవుడు అని ప్రభా ఎరిగిన వారిపై నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియా పరలోకపు తండ్రి, మా ప్రియులు రామన్న గారిని ప్రేమించి వారికి ఇచ్చిన ప్రియబిడ్డలందరి క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే వారి కుమారుడు గంగయ్య గారిని, భవాని గారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ప్రియబిడ్డలను బట్టి వందనములు. వారి కష్టార్జితంతో ఈ యొక్క నూతన గృహాన్ని నిర్మించుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి, చేసిన సహాయాన్ని బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియా పరలోకపు తండ్రి, గృహము విత్తము నీ బిడ్డలు ఏ రీతిగా నిన్ను ఆహ్వానించారో మరి వారి యొక్క గృహంలోనికి ఆ రీతిగా తండ్రి ప్రియులు మరి గంగయ్య ఆయన భార్య మరి దైవజనులను, సగబిడ్డలను, బంధుమిత్రులను, స్నేహితులను వారు నూతనంగా నిర్మించుకున్న గృహంలోనికి మరి గృహం ఎద్దకు వారు ఆహ్వానించేట్టుగా, ముఖ్యంగా మీరు యొక్క నూతన గృహంలో మాకంటే ముందుగా అడుగు పెట్టండి. సమస్తము ఈ యొక్క ఇంటికి పునాది రాత్రి వేస్తున్నట్టు నుండి నేటి వరకు ఈ పని రీతిగా జరిగిస్తూ వచ్చిన నీ ప్రేమ కొరకు వందనాలు. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్నవంటానికి రుజువైనదని చెప్పిన ప్రభువా, ఆనాడు విశ్వాసంతో పునాది రాత్రిని వేశాం. ఇప్పుడైతే ఈ యొక్క మరి కళ్ళ ముందు ఈ గృహాన్ని మేము చూస్తూ ఉన్నాం. నీకు వందనములు. ఇదిగో ప్రభువా, ప్రకటన 21:3 ప్రకారంగా ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండనని చెప్పినట్లుగా మీరే సహాయం చేయండి. మేము ఈ యొక్క గృహంలో ప్రవేశిస్తుంటుండగా మీరు చెప్పారు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు అని చెప్పినటువంటి నీ వాక్య వాగ్దానం బిడ్డల పక్షంగా నెరవేర్చండి. కుటుంబాన్ని, బిడ్డలు గంగయ్య గారిని, వారితో బిడ్డలందరినీ, వారి తండ్రి గారిని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు దీవించమని వందనములు చెల్లిస్తూ, దైవజనులు శ్రీపాల్ గారిని బట్టి వందనములు, మరి వారికి ఇచ్చిన క్షేమకరమైన పరిస్థితులను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా మధ్య క్షేమంగా నడిపించినందుకు మరొకసారి హృదయపూర్వకమైన స్తుతి చెల్లిస్తూ, ఈ నూతన గృహంలో ప్రవేశిస్తుంటుండగా మాకంటే ముందు మీరు అడుగు పెట్టమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి మహిమ చెల్లించి ప్రార్థించి మీ దయగల హస్తాలకు అప్పగించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థన. ఈ ప్రత్యేకమైన సమయంలో మా తండ్రి గారు రావణ్ గారిని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెలందరినీ బట్టి, అల్లుండ్రుని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, అలాగని వారి కుమారులు గంగయ్యను బట్టి, వారికి ఇచ్చిన జీవిత భాగస్వామి భవానీని బట్టి, ఇచ్చిన బిడ్డల కొరకై అయినా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, ఈ సమయంలో మరి
ఇప్పుడు వచ్చిన సంఘ పరిశుద్ధులు బంధుమిత్రులందరినీ బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అలాగే రావణ గారి పెద్ద కోళ్ళ సచివతి గారిని బట్టి, ఇలాగున కుటుంబ సభ్యులందరినీ బట్టి, ఇప్పుడు వచ్చిన రక్త సంబంధులు బంధుమిత్రులందరినీ బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఇంతవరకు నీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. అలాగే మీ దాసులు ప్రార్థించారు. మరి ఇప్పుడు మీ దాసునిగా నేను కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ నూతన గృహములోకి మీరు ప్రవేశించండి తండ్రి. మా అందరి మట్టి పాదములు నీవు మహిమ కలిగిన దేవుడవు కనుక మొట్టమొదటిగా మీరు గృహంలో ప్రవేశించాలి. మీ నూతన నిబంధన రక్తాన్ని ప్రోక్షించండి. చదవబడిన వాక్య భాగముల ద్వారా, చేసిన ప్రార్థనల ద్వారా ఈరోజు ఈ గృహాన్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, బిడలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ మేమందరం గృహంలో ప్రవేశిస్తూ ఉండగా మాకంటే ముందుగా మీరు ప్రవేశించి ఈ గృహంలో నివసిస్తున్న ప్రియులను ఆయుర ఆరోగ్య క్షేమ ఐశ్వర్యములతో సుఖశాంతులతో మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ ప్రత్యేకమైన సమయంలో అనేక ప్రాంతాల నుంచి పిలువబడిన రక్త సంబంధాలు అందరూ వచ్చారు. భవానీ వారి యొక్క మరి కదనాన్న గారు, పెద్దమ్మ గారు, ఇంకా రక్త సంబంధులు, కుటుంబ రక్త సంబంధులు, బంధుమిత్రులు ఎవరైతే వచ్చారో వారందరిని బట్టి, సంఘ పరిశుద్ధులు అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. దైవజనులుగా మేము, అలాగనే సంఘ పరిశుద్ధులు, కుటుంబ రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరూ కూడా ఈ విధంగా ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ ఉండగా, మేమందరము కలిసి నిన్ను ఆహ్వానిస్తూ ఉండగా మీరే గృహములో ప్రవేశించి ఈ గృహస్థులు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తూ ఈ కుటుంబంలో మీరు చేసిన మేలు కొరకై మీ పాదములకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో, అనగా త్రియేక దేవుని యాకనామమైన యేసు నామములో ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టండి సార్ అందరూ. లేదా ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చే. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించాడు. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు. ఆమె ఒక నిమిషం ప్రస్తుతం ఉండగా మార్త అనే ఒక స్త్రీ యేసు ప్రభుని తన ఇంట చేర్చుకుంది. యేసు ప్రభువారిని ఇంత ఎందుకు చేర్చుకోవాలి అంటే కదా, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, సకల ఆశీర్వచనములకు ఆయన కారణభూతుడు, ఆయన సకల దీవెనలు ఇచ్చేవాడు, సకల ఆశీర్వాదములు ఇచ్చేవాడు, మానవులకు చక్కటి దీవెనలు ఇచ్చేవాడు. ఆయన మానవుడు ఎన్ని కలిగి ఉన్నా పాపక్షమాపణ లేకపోతే ఆత్మ నరకానికి వెళ్తుంది. ఎన్నో ఉన్నా పాపక్షమాపణ లేకుండా చనిపోతే అగ్నిగుండానికి వెళ్ళాలి.
మానవుని నరక శిక్షను తప్పించేది మనకున్న ఐశ్వర్యం తప్పించదు, మనకున్న బలము తప్పించదు, మనకున్న వెండి బంగారము తప్పించవు, మనకున్న పదవులు ఘనతలు ఏవి కూడా అగ్నిగుండం నుండి తప్పించలేదు. మనల్ని అగ్నిగుండం తప్పించగలిగిన వాడు, మనల్ని ఆశీర్వదించగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే. అంచేతనే మార్త యేసు ప్రభువును తన ఇంట ఆ సత్యాన్ని ఎరిగి తన ఇంట చేర్చుకుంది. అలా మనం కూడా యేసు ప్రభు వారు ఎవరో స్పష్టంగా తెలుసుకుని ఆయన మన హృదయమని ఇంట్లో చేర్చుకున్నప్పుడు తప్పనిసరిగా మన ఆత్మక రక్షణ అనేది కలుగుతుంది. ఇల్లు అనగా హృదయం. అయితే ఆయన ఇంట్లోకి వచ్చేయడానికి మరి హృదయం ఎలా పడితే అలా ఉంది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములతో మానవ హృదయం ఉంది. అటువంటి హృదయంలోకి రావాలంటే యేసు ప్రభువారు పరిశుద్ధుడు కనుక ఆయన కాచిన రక్తంలో కడుక్కుని, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకొని కడుక్కుంటే ఆయన లోపలికి వస్తాడు. అలా వచ్చినప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి. యేసు ప్రభువారు శాంతి ఇచ్చేవాడు, యేసు ప్రభువారు సమాధానం ఇచ్చే దేవుడు, యేసు ప్రభువారు పాపక్షమాపణ ఇచ్చే దేవుడు, యేసు ప్రభువారు మానవుడికి మోక్షం ఇచ్చే దేవుడు, యేసు ప్రభువారు ఆత్మను అగ్నిగుండా తప్పించే దేవుడు. అందుచేత ఆ యేసు ప్రభువుని అంతరంగంలో చేర్చుకున్న వారు ధన్యులని ఈ సత్యాన్ని తెలియజేస్తూ మార్త చేర్చుకున్నట్లుగా మనం కూడా చేర్చుకుని ధన్యులం కావాలి. అపుత్రస్యా గతర్నాస్తి స్వర్గోయినైతే వచ్చిన అన్నాడు. అపుత్రస్యా గతర్నాస్తి, పుత్రుడు లేకపోతే గతి లేదన్నాడు. ఆ పుత్రుడు ఎవరంటే మనకి పుట్టిన పుత్రులు కాదు. మనకు పుట్టిన పుత్రులు కూడా పాపులే, అపవిత్రులే. పరిశుద్ధుడైన పుత్రుడు హృదయంలో జన్మించాలి. ఆ పుత్రుడు ఇక్కడ జన్మిస్తే మానవుడు మోక్షానికి వారసుడు అవుతాడు. అంతేకాదు మన పుత్రులు ఎవరు, మనం ఎవరు మరణాన్ని జయించలేం, కానీ యేసు ప్రభువు మరణాన్ని జయించిన వాడు. ఆ పుత్రుడు ఇక్కడికి వస్తే మన ఆత్మ కూడా నిత్య మరణాన్ని జయించి మోక్షానికి వారసులం కాగలుగుతాం. అంతే నా పుత్రుని హృదయంలో చేర్చుకోండి, ధన్యులు కండి. ఈ నూతన గృహప్రవేశ కార్యక్రమం ద్వారా దేవుడి కొద్ది మాట మనకు తెలియజేస్తున్నాడు కనుక వీరి మాటలు ఆలోచించి యేసు ప్రభు రక్షకుడిని అంగీకరించి పరిశుద్ధులై నిజంగా దీవించబడాలని తెలియజేస్తూ ఇంతగా మా మాటలు ముగిస్తున్నాం. ఈ హాల్ కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన. మోకరించగలిగిన వారు మోకరించండి, లేక అలాగే నిల్చోండి. ఈ హాల్ కొరకు ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని సేవకుడు రామకృష్ణ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. ఈ మంచి శుభ తరుణాన్ని మా అందరికీ ప్రాప్తింపచేస్తూ వచ్చారు. అందుకొరకై స్తోత్రం. కుమారుడు గంగయ్య, కుమార్తె భవాని బిడ్డలను ప్రేమించి ఒక చక్కని నూతన గృహాన్ని వారు నిర్మించుకోవడానికి చక్కని అవకాశం మీరు ఇచ్చారు. భూమి మీద కృప చూపిన దేవుడు. భక్త ఇర్మియా 29:5లో మీరు ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి అని సెలవిచ్చారు. ఇల్లు కట్టుట కలగంటే వచ్చేది కాదు, తేలికైన పని కాదు, చాలా కష్టంతో కూడిన పని. ఆ పనంతా అనుభవపూర్వకంగా ఎరగాలని ఇల్లు కట్టి వాటిలో నివసించమన్నారు. కనుక అదే రీతిగా మా హృదయము అనే ఇల్లు కూడా కట్టబడాలి. కనుక ఎలా కట్టబడాలంటే ఎంత మంచిగా నివాస గృహముగా కట్టబడాలి. అలా చూస్తే మా హృదయం చాలా అపవిత్రతతో ఉంది. ఎంతవరకు నీ సేవకులు చెప్పారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములతో నింపబడి అవిధేయతతో, అపవిత్రతతో, ఆజ్ఞాతిక్రమముతో, మరణమునకు తగిన కారణాలతో నింపబడి ఉన్నది. అందుకే హృదయపు ఇల్లు కట్టమని మీరు చెప్పారు. మార్త మిమ్మల్ని చేర్చుకుంది. అలాగే మా హృదయములో ఇంటిని కట్టువాడువైన నీవు, సమస్తమును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, కానీ సమస్తమును కట్టువాడు దేవుడే అని సెలవించారు. ఆ దేవుడువైన నీవు మా హృదయములో ఉండి మా హృదయాలు కట్టి నిత్యరాజ్యానికి, నిత్య మోక్షానికి వారసులు చేయగలిగిన ద్వితీయ సత్య దేవుడవైన నిన్ను మా హృదయాల్లోకి చేర్చుకుని సంతోషించాలని ఎంతవరకు తెలియచేసిన మాటలను బట్టి స్తోత్రాలు. మంచి వాతావరణం ఇచ్చారు. అలాగే ప్రజలందరూ రాగలిగారు.
నిన్ను బట్టి ఈ గృహాన్ని బట్టి సంతోషించడానికి మీరు చేసిన ఈ కుటుంబానికి అద్భుత ఉపకారాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ ముందున్న కార్యక్రమం అంతటిని మీకు అప్పగిస్తూ యేసయ్య పేరట అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. పరస్మాను పనిచేసుకుని కష్టపడి రాత్రి పూట విశ్రాంతి తీసుకున్నప్పుడు ఈ పడక గదిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నీ మహిమ కల్పనతో నింపి మీ జ్ఞానముతో నింపి మీ రాజ్యాన్ని తగిన రీతిలో వెళ్ళి సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ ఈ గదిని పవిత్రపరచమని కోరుకుంటూ చక్కటి విశ్రాంతి దయచేయండి. ఈ గదిలో చక్కగా ప్రార్థించవాలిగా మరి వారిని సిద్ధపరచమని కోరుకుంటూ ఈ గదిని పవిత్రపరచమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచి గోధుమ పంటతో ఎన్నో మంచి గోధుమ పంటతో నిన్ను దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఒక వాక్య భాగాన్ని చదువుకుందామండి. 3వ కీర్తన 4-5 వచనాలు మనం చదువుకుందాం. నా మంచం మీద నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. దేవుడు మనకి చక్కటి గృహాలు ఇచ్చి చక్కటి గదులు మనకి ఇచ్చినప్పుడు ఆ గదుల్లో మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రాత్రి సమయాల్లో ఆ మంచాల మీద పడుకున్నప్పుడు దేవుని గురించి ఆలోచన చేయాలి, దేవుని గురించి ధ్యానం చేయాలి. అలా మనం చేసినప్పుడు దేవుని జ్ఞానము మనకి దొరికినప్పుడు మన మనసు ఎంత ఆనందిస్తుందంటే దాన్ని ఒక చక్కటి ఉపమానంతో చెప్పాడు. దేంతో చెప్పాడంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నాడు. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అంటే మీ అందరికీ మంచి అనుభవం ఉంది. చేప తలకాయలు, మేక తలకాయలు, గొర్రె తలకాయలు తిన్నప్పుడు ఆ మాంసం తిన్నప్పుడు ఎంత రుచిగా ఉంటుందో, మన జిహ్వ ఎంత ఆనందిస్తుందో ఆ రుచిని బట్టి ఏదన్నా రుచిగల పదార్థం తింటున్నప్పుడు ఒక మామిడికాయ, ఒక బంగినపల్లి మామిడికాయ తింటున్నప్పుడు ఆ టెంక సీకుతున్నప్పుడు ఎంత తృప్తిగా ఉంటుందో జిహ్వకి, అలా ఏ పదార్థం రుచిగల పదార్థం తిన్నప్పుడు ఎంత ఆనందిస్తామో అలాగున సత్యదేవుని కూర్చిన జ్ఞానము, సృష్టికర్తను కూర్చిన జ్ఞానము, యుగయుగాలలో తరతరాల్లో ఉన్న అక్షయుడైన ఆ దేవుని జ్ఞానము మనకి దొరికినప్పుడు మన ప్రాణం అంత తృప్తి చెందుతుంది. ఆ సత్యాన్ని దావీదు ఇక్కడ మనకి నేర్పించాడు. అంటే చక్కటి పడంగలు మనకి ఇచ్చినప్పుడు ఆయన గురించి ధ్యానించాలని, ఆ మహిమతలంతో నింపబడాలని తెలియజేస్తూ అటువంటి జ్ఞానము, అటువంటి విశ్రాంతి, ఆరోగ్యము, చక్కటి ప్రార్థన అలాంటి విషయాలు ఈ కుటుంబానికి కలగాలని మనం ప్రార్థన చేస్తూ ఈ మాటలతో ముగిందాం. ఈ గది కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిస్తారు. చక్కగా రేపల్లో తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తూ దేవా, మా యొక్క జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీ మేలు నీ ద్వారానే అనుగ్రహించబడుతుంది నాయనా. మేము క్షేమకాలము కలిగి ఉన్నాము అంటే అది కేవలము నీ దయ, నీ కృప. మరి ఈ సమయంలో నాయన సహోదరుని బలపరిచి మీరు ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క పడక గదిలో నైనా వారు విశ్రాంతి తీసుకొని చుండగా ఆత్మీయ గృహమునకు సిద్ధపాటు కలిగినట్లుగా హృదయాన్ని సిద్ధపాటు చేసుకుని నైనా
ఈ యొక్క నిన్ను గూర్చిన తలంపులు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అనగా నీ వాక్యము అంత రుచిగా వారి హృదయాలకు అందించి నిత్య జీవం యొక్క ఆ రాజ్య సంబంధిగా మీరు ఈ గదిలో వారు సిద్ధపడుతూ ఉండగా విశ్రాంతి తీసుకొనిచూ ఉండగా ఆ విధమైన నిన్ను పరలోక సంబంధమైన ఆలోచనలు కలిగిన వారిగా ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇందులో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చక్కటి దేహ ఆరోగ్యం కలిగి ఆరోగ్యం కలిగి నీ కృపలో భాగ్యం దయచేయమని మీ జ్ఞానంతో నింపమని చక్కటి ప్రార్థనా జ్ఞాపనములు ఈ గదిలో నుండి మీ పాదములు సమర్పించే వారిగా వీళ్ళు సిద్ధపరచమని కోరుకుంటూ అందరూ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊరించు వాటి కన్నా మరి అడిగి ఊరించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గదిలో మరి వాక్య భాగాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి ఈ సమయంలో యోహాను గారు యోహాను చదివిస్తారు. 6వ చదవండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందున చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. ఇలాంటి చక్కటి గృహాలు చక్కటి గదులు మనకి ఇచ్చినప్పుడు మన ప్రార్థనా జీవితం కూడా బాగా పెరగాలి. గదిలోనికి వెళ్ళి వేషధారులవలే ప్రార్థించొద్దన్నాడు. వేషధారులు వీధి మూలల్లో సమాజ మందిరాల్లో ప్రార్థన చేస్తారు. మీరు అలా ఉండొద్దు. రహస్యంగా గదిలోకి వెళ్ళి రహస్యమంతాన్ని ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పాడు కనుక ఈ చక్కటి గదులు ఇచ్చినప్పుడు మనం చక్కటి ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి చెల్లించాలి. కొన్ని ప్రార్థించాడు, మేలు పొందుకున్నాడు. అనేక మంది భక్తులు ప్రార్థించారు. దానియేలు ప్రార్థించాడు, మేలు పొందుకున్నాడు. మోషే ప్రార్థించాడు, మేలు పొందుకున్నాడు. సమూయేలు ప్రార్థించాడు, మేలు పొందుకున్నాడు. మన పితరులు అబ్రహాము ప్రార్థించాడు, మేలు పొందుకున్నారు. మన పితరులు ప్రార్థించారు, మేలు పొందుకున్నారు. ఈ కుటుంబం కూడా ప్రార్థించాలని ఈ యొక్క సూచన వారికి తెలియజేస్తూ ఈ గదిని కూడా దేవునికి అప్పగించుకున్నాం, ప్రార్థించుకున్నాం. అందరూ మోకరించండి. భావాన్ని బట్టి పొందాలైనా వివాహానికి ప్రేమించిన ప్రతి స్తోత్రాలు దేవ కుటుంబాన్ని మీరు ఎన్నుకొని రక్షించుకుని దేవా నాయన వారి ప్రత్యేక అవసరతలో నాయన మీరు సహాయపడుతూ వచ్చిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభు. దేవా మీ కుటుంబాన్ని అయా మరి జ్ఞాపకం చేసుకుని అయా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతని నాయన అయా మీరు తీరుస్తూ వస్తున్నందుకే నీకు స్తోత్రాలు నాయన. అన్ని విషయాల్లో ప్రతి కష్టంలో ప్రతి పరిస్థితుల్లో మీరు సాలిన దేవుడిగా ఉండి నాయన వారు చేస్తూ వస్తున్న మేలును బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. నాయన మరి ఈ సమయంలో వారి అక్కరిత నెరిగిన దేవుడివై నాయన మరి చక్కటి నూతన గృహాన్ని నాయన మరి కుటుంబానికి మీరు అనుగ్రహించారు దేవా. మరి ఈ యొక్క రూమ్లో నాయన ప్రార్థన చేస్తుంటుండగా దేవా మరి నీ రాష్ట్రమందు నీ తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నాయన రాష్ట్రమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారని మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు కనుక నాయన మరి ఈ గృహంలో నాయన ఈ యొక్క రూములో
అయ్యా మరి కుటుంబం అంతా కూడా నాయన చక్కగా ప్రార్థన చేసి నాయన నీ ద్వారా మంచి ప్రతిఫలములు పొందడానికి మీరు సహాయం చేయండి నాయన. ఈ కుటుంబానికి మీరు తోడుగా ఉండండి. ప్రార్థన జీవితమే మాకు ఆశీర్వాదం గనుక, మాకు తోడు గనుక, సంరక్షణ గనుక నాయన, మాకు కాపుదల గనుక నాయన మరి ఈ కుటుంబం అంతా కూడా నాయన ఈ గదిలో చక్కగా అయ్యా మరి నాయన ప్రార్థించేవారుగా నాయన మీ యొక్క ఆశీర్వాదము నీ కృపను ఎల్లప్పుడూ పొందుకుంటూ దేవ మీలో వదిలడానికి నీ కృపను పండి నాయన. వీరి విషయంలో మీరు చేసిన అయా ప్రతి మేలును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అలాగే మీ దాసులుగా నాయన సంఘ పరిశుద్ధులుగా మరి నాయన ఈ నూతన గృహములో నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ వంటలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ సిద్ధపరుస్తున్న ఆహార పదార్థాలను బట్టి వాటిని మీరు పరిశుద్ధపరిచి వాటిని ఆశీర్వదించి చక్కటి ఆరోగ్య క్షేమము దీర్ఘాయువు కుటుంబానికి మీరు దయచేయండి. మీ పిండి విసుకుంటుని ఆశీర్వదిస్తానన్నాం. ఆహార పదార్థాలన్నింటినీ మీరు ఆశీర్వదించి దీవెనకరంగా చేయమని కోరుకుంటుంది. ఈ వంటలను మీ చేతులకు అప్పగించుకుంటే ఏస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెప్తానండి. ఆయన పైనున్న ఆకాశమునకును ఆజ్ఞాపించెను. ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. అంతరిక్షముల ద్వారమును తెలియపరిచెను. అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆహారముకైనను ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులను భుజించెను. భోజన పదార్థములను సమృద్ధిగా ఆయన వారికి సమృద్ధిగా పంపెను. మన దేవుడు భోజన పదార్థాలు సమృద్ధిగా పంపు దేవుడు. పిల్లరా, బైబిల్ చక్కటి మాట ఎన్నో ఉన్నాయి. మరి ఆకాశ పక్షులను చూడవి వింటావు, కోయము పట్టలో కూర్చున్నావు, అయినా మీ పనులు వాటిని పోషించుతున్నాడు, వాటి కంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు. చేత పోషించే దేవుడైనా ఆహార సమృద్ధిగా ఇచ్చే దేవుడు. అమ్మ ఇంటి హోమ్ మినిస్టర్ ఎలాగండి, హోమ్ మినిస్టర్ మించుకోమని వంటగలని మరి సమయంలో పాస్తం గారు రత్నం గారు ప్రార్థన చేస్తారు. ప్రతి విషయంలో కూడా నైనా మీరు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమ కొరకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నైనా తండ్రి ఈ యొక్క కిచెన్ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి మీరు నైనా సర్వసమృద్ధిగా ఆహారం దయచేసిన దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు తండ్రి. ప్రభు భోజన పదార్థం మీరు సర్వసమృద్ధిగా అనుగ్రహించిన దేవుడు నైనా. ఈనాడు ప్రభు కూడా నా యొక్క కిచెన్లో తయారు చేయబడిన ఆహార పదార్థాలను మీరు దీవించి ఆశీర్వదించి నాయన కుటుంబస్తులకి మంచి ఆరోగ్యంలో ఇచ్చి మీరే దీవించి ఆశీర్వదించండి. అలాగే చేయవలసిన వైద్యాన్ని బట్టి రక్త సమయం బట్టి శ్రేయోభిలాషను బట్టి తండ్రి మీకు అన్నాలు స్తోత్రాలు చెల్లించినప్పుడు ఈ యొక్క కార్యక్రమం అంతటిలో కూడా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రభు మహారాష్ట్రంలో యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థన చేసి మీ సహాయం కొరకు వేడుకుంటున్నాము తండ్రి.
కార్యక్రమం అయింది. అన్ని గదులు మనం చక్కగా ప్రతిష్ఠించాం, ప్రభువుకు అప్పగించాం. మరి దేవుడు నామానికి మహిమ గాక. మరి బాబుజీ గారికి, మాస్టర్ గారికి, మిగిలిన దైవజనులకు, చేరువచ్చిన అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈ సమయంలో చక్కటి మీటింగ్ జరుగుతుంది బయట. ఎవరైనా టిఫిన్ చేయకపోతే టిఫిన్ చేయండి. టిఫిన్ చేసిన వాళ్ళందరూ చక్కగా మీటింగ్లో కూర్చోండి. ఒక గంట చక్కటి మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ అయిన తర్వాత చక్కగా భోజనాలు చేసి అప్పుడు తిరిగి మనలోకి వెళ్దాం. అందరం మీటింగ్లో కూర్చున్నాం. అందరికీ వందనాలండి. ఎంతమంది ఎవరు బయటకు వెళ్ళిపోకండి. అందరూ చక్కటి మీటింగ్ ఏర్పాటు చేశారు. అందరూ మా మీటింగ్లో కూర్చోమని మనం చేస్తున్నాం.